బెంగాల్లో గత 24 గంటల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ మేనల్లుడికి Z+ భద్రత తొలగించేశారు. రాజకీయ హింసలో ప్రాణాలు కోల్పోయినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 321 కుటుంబాలకి న్యాయ సహాయం అందించడానికి లాయర్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే జూన్ 1 నుంచి అన్నపూర్ణ బండార్ పేరుతో మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఉదయం పూట టిఫిన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మతహింస, ఫేక్ న్యూస్ల మీద బెయిల్ లేని చర్యలకి వార్నింగ్ ఇచ్చారు. అట్లాగే మనోజ్ అగర్వాల్ని కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అక్రమ ఇసుక, బొగ్గు తవ్వకాలు, గోవుల అక్రమ రవాణా మీద కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కొన్ని యాక్షన్స్ కూడా ప్రారంభించారు. బహిరంగ రహదారుల మీద ప్రార్థనలకి అనుమతి లేదు అని తేల్చి చెప్పారు. ప్రార్థనలు చేసుకోవాలని మసీదులోనే చేసుకోమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుని వేగవంతం చేశారు. ఆయుష్మాన్ భారత్ లాంటి వాటిని, అట్లాగే అందరికీ ఉచిత మంచినీళ్ళ సదుపాయం, ఇళ్లకు సంబంధించిన పథకం. 60 ఏళ్లు పైబడిన టీఎంసీ ప్రభుత్వం పొడిగింపించిన అధికారులు తొలగించారు. రాష్ట్ర బోర్డులు, కార్పొరేషన్లో టీఎంసీ నియమించిన డైరెక్టర్లు, చైర్మన్లని తొలగించారు. అట్లాగే బంగ్లాదేశ్ సరిహద్దులో BSFకి భూమిని కేటాయించారు.